రవితేజ నటించినటువంటి ఇరుమూడి చిత్రము ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలోనే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ యొక్క పోస్టర్ ఎవరు మనం రివ్యూ గమనిస్తే మటుకు మాస్ లుక్ అవతారంలో రవితేజ కత్తిలో నోటితో కత్తి పట్టుకున్నటువంటి విజువల్స్ కు స్పష్టంగా కూడా చూడొచ్చు. అంటే ఈ యొక్క పోస్టర్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే మాస్ అవతారంలో బీభత్సం సృష్టించే విధంగా కూడా ఈ యొక్క చిత్రం ఉండబోతుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇరుముడి చిత్రంకు సంబంధించి అయ్యప్ప లుక్ పాత్రలో ఇదివరకే పాపకు సంబంధించి పోస్టర్స్ కూడా అనేకంగా వచ్చి కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయని మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ యొక్క సినిమా తండ్రి మరియు కూతుల నేపథ్యంలో ఉండబోతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ నెల 12వ తారీఖున భీమవరంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు అనేది అధికారికంగా మేకర్స్ కూడా పోస్టర్ రిలీజ్ చేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో మొత్తానికైతే చూసుకుంటే మనకి ఈ రోజు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క కత్తి లుక్ లో రవితేజ మరోసారి మాస్ బీభత్సం సృష్టించే విధంగా వచ్చి పోస్టర్ ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క పోస్టర్ రివ్యూ మీ యొక్క అభిప్రాయం కామెంట్స్ కూడా తెలియజేయండి. ఇరిముడి సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు రవితేజ. ఆయన ప్రియభావన శంకర్ జటగా నటించిన ఈ చిత్రాన్ని శివ నిర్మాణం తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. బీబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరుల కీలక పాత్రలో పోషించున్నారు. ఈ సినిమా ఈ నెల 21న థియేటర్లలో రానుంది. ఈ సినిమా నేపథ్యంలో ఈ నెల 12న భీమవరంలో ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ నెట్టింట్లో పంచుకున్నారు. అందులో రవితేజ నోటిలో వేట కొడవలితో మాస్ లుక్తో అయ్యప్ప భక్తుడిలా మాలాధారణలో 2 కోణాలలో కనిపించారు. తండ్రి కూతుళ్ళ అనుబంధాలతో అల్లుకున్న యాక్షన్ కథతో ఈ సినిమా ముస్తాబైంది.